ఒకప్పుడు టాలీవుడ్లో గోల్డెన్ లెగ్గా వెలిగిపోయిన బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. వరుస ఫ్లాపులు పలకరిస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ సెగలు పుట్టిస్తూనే ఉంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్లోరల్ బికినీ టాప్, డెనిమ్ జీన్స్ ధరించి తన నడుము అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తేరా హో జాన్ సినిమా కోసం చేసిన ఈ గ్లామర్ షో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. పూజా హెగ్డే కెరీర్ ఒకప్పుడు పూలబాటలా ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి తలకిందులైంది. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, కిసీకా భాయ్ కిసీకా జాన్ ఇలా భాషతో సంబంధం లేకుండా చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మధ్యలో ఏడాది పాటు విరామం తీసుకున్నప్పటికీ రీఎంట్రీలో వచ్చిన రెట్రో, దేవా సినిమాలు కూడా ఆమెకు కలిసి రాలేదు. దీంతో కొందరు నెటిజన్లు ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూజ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. ప్రస్తుతం పూజ ఆశలన్నీ బాలీవుడ్ మూవీ తేరా హో జాన్ పైనే ఉన్నాయి. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజతో పాటు మరో క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తోంది. తాజాగా విడుదలైన వీడియో సాంగ్ లో పూజ గ్లామర్ పీక్స్ లో ఉంది. గ్లామర్ తో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్రని పూజ ధీమా వ్యక్తం చేస్తోంది. హిందీ ఆడియన్స్ ను మెప్పించి మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలని చూస్తోంది. తెలుగు, హిందీ మాత్రమే కాదు కోలీవుడ్లోనూ పూజ ఒక భారీ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టింది. దళపతి విజయ్ సరసన జననాయగన్ సినిమాలో నటించింది. బీస్ట్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ విజయ్ మళ్లీ పూజాకు అవకాశం ఇవ్వడం విశేషం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ క్రేజ్తోనైనా తన ఫ్లాప్ల పరంపరకు ఫుల్ స్టాప్ పడుతుందని పూజ ఆశిస్తోంది. సినిమాలు హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే పూజా హెగ్డే బ్రాండ్ వాల్యూ మాత్రం తగ్గడం లేదు. ఒక హిట్ పడితే మళ్ళీ ఈ బుట్టబొమ్మ రేంజ్ ఎక్కడికో వెళ్తుంది అనడంలో సందేహం లేదు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో పూజ తన అదృష్టాన్ని ఎలా మార్చుకుంటుందో వేచి చూడాలి.